హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మోహన్ లాల్ గారి లూసిఫర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన లూసిఫర్ 2 ఎంపురన్ మూవీ పట్ల చాలా వివాదాస్పదంగా అయితే మారిపోయింది సార్. అంటే చాలా సన్నివేశాలు ఇది ఒక వర్గాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పేసి ఆ సినిమా మీద విమర్శలు అయితే చేస్తున్నారు సార్. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి కట్లు చేసేసి దాదాపు 17 కట్లు చేసి రిలీజ్ చేయబోతున్నారు ఇవాళ నుంచి. మరి ఏ కట్లు ఏ సన్నివేశాలు ఈ సినిమా నుంచి తీసేయబోతున్నారు, మరి దీని నుంచి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? స్వచ్ఛందంగా ఇది ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది. అంటే మనకి ఒక వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటు ఏంటంటే ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా సెన్సార్ అయితే దాన్ని సెన్సార్డ్ మూవీగానే అంగీకరించాలి. దేశంలో ఎక్కడైనా కానీ ఈ సినిమా కేరళ సెన్సార్ వారు పెద్దగా అభ్యంతరాలు లేవనెత్తలేదు. సినిమా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో అంటే హిందుత్వ శ్రేణులు ఈ సినిమా మీద ధ్వజం ఎత్తాయి. దాంతో చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ సెన్సార్ అనేది కేంద్ర ప్రభుత్వం తాలూకా వ్యవహారం కదా, ఇందులో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తాలూకా ఎలిమెంట్సే ప్రధానంగా ఉంటాయి కదా, మరి అక్కడే ఆపు ఉండాలి, వాళ్ళు ఎందుకు ఆపలేదు, అక్కడ ఆపినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆపుతారు అని మాట్లాడుతున్నారు. కానీ ఇది ఢిల్లీలోనో మరెక్కడో సెన్సార్ చేయించుకోలేదు, వీళ్ళు కేరళలో సెన్సార్ చేయించుకున్నారు. అనుకూల వాతావరణంలో ఎక్కడ సర్టిఫికేట్ వస్తుందో అక్కడికి తీసుకెళ్లి సినిమాని సెన్సార్ చేయించుకుని సర్టిఫికేట్ తెచ్చుకోవటం అనే ఒక పద్ధతి ఇండస్ట్రీలో ఉంది. అదే పద్ధతిలో వీళ్ళు చేశారు. అలా సర్టిఫికేట్ వచ్చింది. దానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ దాడి చేయటం మొదలుపెట్టిన తర్వాత చిత్ర నిర్మాత దర్శకులు స్వయంగా వాళ్ళే కొన్ని సన్నివేశాలు తీసేయటానికి సిద్ధపడి కట్ చేస్తున్నారు తప్ప ఇది ఎవరి దీంతోనో కాదు. అంటే ఆయన ఆల్రెడీ సారీ చెప్పాడు మోహన్ లాల్. ఒకవేళ ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే సారీ అన్నాడు ఆయన. అయితే ఈ మనోభావాలు గాయపడ్డాయని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నటువంటి గొడవకి స్పందించి స్వయంగా కొన్ని కటింగ్స్ చేసుకుంటూ తామే, అలాగే అందులో విలన్ క్యారెక్టర్ పేరు భజరంగి బాబా అని ఉంటుంది, దాన్ని కూడా మారుస్తున్నారు, ఆ పేరు కూడా మారుస్తున్నారు. ఇలా స్వయంగా వాళ్ళే సరెండర్ అయిపోయి అయ్యా మా వల్ల కాదు మిమ్మల్ని తట్టుకోవటం, అవేవో తీసేస్తాం, మమ్మల్ని వదిలిపెట్టేయండి మహాప్రభు అనే పరిస్థితికి వచ్చారు. గోపి మురళి అయితే తప్పుకున్నాడు సీన్లో నుంచి అసలు టోటల్గా. నేను స్క్రిప్ట్ ఇచ్చేసాను, నాకేం సంబంధం లేదు, మీ గొడవ మీరు పడండి అని. అతని మీద ప్రధాన కేంద్రీకరణ ఉంది. అంటే ఆయనకి కొంత వామపక్ష భావజాలం ఉంది. ఆయన జర్నలిస్టు, కొంత సిపిఎంతో అనుబంధం ఉంది ఆయనకి. సిపిఎం తర్వాత ఎంఎల్ గ్రూప్స్తో కూడా కొంత అనుబంధాలు ఉన్నాయి ఆయనకి. అందుకని ఇలాంటి సబ్జెక్ట్ చాలా ఈజీగా రాసేయగలిగాడు ఆయన. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భారతదేశంలో నిజంగానే ప్రజాస్వామ్యం ఉందా అనేది ఒక ప్రశ్న ప్రజల నుంచి రావాలి ఈ సినిమా నేపథ్యంలో. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం, కేరళ స్టోరీ చూసాం, తర్వాత కాశ్మీర్ ఫైల్స్ చూసాం, మొన్న వచ్చినటువంటి సినిమా ఏంటది రజాకార్ అనేటువంటి సినిమా చూసాం. ఈ సినిమాలన్నిట్లోనూ ఇన్ టోటల్ వాళ్ళు చెప్పింది ముస్లింల పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముస్లింల మనోభావాలు గాయపడ్డాయి కూడా. అయినప్పటికీ ఆ సినిమాలు ఏం చేయలేదుగా, వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారు, పైగా దబాయించారు. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ అగ్నిహోత్రి అయితే అతను చాలా దబాయించాడు, మేము తీసిందే చరిత్ర అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఒక ప్రాంతంలో రెండు సమూహాల మధ్య ఘర్షణలు జరిగితే ఒక సమూహం ఇంకో సమూహం మీద దాడి చేస్తుంది, ఇంకో సమూహం ఇంకో సమూహం మీద దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు మేజర్గా ఎవరు నష్టపోయారు అనే దాని మీద ఆ సీన్ని ఎలా చెప్పాలి అనేది ఒక నెరేటివ్ రెడీ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ బుల్డోజ్ చేయటం అనే కల్చర్ ఏ స్థాయికి చేరిందో ఇప్పుడు ఎంపరన్తో మనకు అర్థమవుతుంది. కాశ్మీర్ ఫైల్స్లో ఎవడూ కటింగ్ చేయలేదు, మనోభావాలు గాయపడతాయి అని ఎవరైనా మాట్లాడినప్పటికీ వాళ్ళ మీద కేసులు పెట్టారు తప్ప వాళ్ళైతే ఎవరికి క్షమాపణ చెప్పలేదు. అందులో ఏ రకమైన కటింగ్స్ లేవు. కేరళ స్టోరీ కూడా అంతే. ఎవరైనా ఈ సినిమాలు దారుణంగా ఉన్నాయి, ఈ సినిమాలు చూసి బయటకు వచ్చిన వాళ్ళకి ఎదుర్కొండా ఎవరైనా ముస్లిం కనిపించినా, లేదు ఈ సినిమా చూసి వారి కార్యాలయానికి వెళితే ఆ పక్క సీట్లో ఉండేవాడు ముస్లిం అయితే వాడిని అనుమానంగా చూసే పరిస్థితి ఉంది అని చెబితే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అని వార్నింగ్లు కూడా ఇచ్చారు.
మరి ఇదేంటి గొడవ? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇది కేవలం ఇదేమైనా హిందూ దేశం కింద, హిందూ రాజ్యం కింద మారిపోయిందా? హిందుత్వ రాజ్యం కింద హిందుత్వ ఎజెండానే అమలు జరుగుతోందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రెడ్ బుక్ పాలన నడుస్తోందా అంటాడు ఆంధ్రప్రదేశ్. అట్లా ఇక్కడ భారతదేశంలో హిందుత్వ రాజ్యం ఏమైనా వచ్చేసిందా? ఇక్కడ కాన్స్టిట్యూషన్ మార్చేశారా? అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేస్తారా ఆల్రెడీ అనే అనుమానం వస్తుంది. వాళ్ళంతటి వాళ్ళే చేతులు జోడించి దండం పెట్టి ఆయన సారీ చెప్పాడు. ఈయనేమో పృథ్వీరాజు ఇక నా వల్ల కాదులే మీతో గొడవ పడటం, ఎందుకు వచ్చిన గొడవ, నేను మీకు అభ్యంతరాలు ఉన్నవన్నీ తీసేస్తాను, ఆ పేరు కూడా మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ పేరు మార్చేస్తాను, నన్ను వదిలిపెట్టండి మహాప్రభు అనేసాడు. ఇలా బెదిరించి ప్రతి ఒక్కరిని సరెండర్ చేసుకుంటున్నారు. అంటే ఆ రేంజ్ దాష్టీకం జరుగుతోంది హిందుత్వ శ్రేణుల నుంచి. ఈ దాష్టీకం వలన ఇప్పుడు వాళ్ళు ఆ సీన్లు కట్టింగ్, ఆ 17 కట్లు, ఆ పేరు మార్పులు ఇవన్నీ పెట్టుకున్నారు. గుజరాత్ అల్లర్ల గురించి సినిమా తీయకూడదా ఎవరు? గుజరాత్ అల్లర్ల గురించి ఎవరు మాట్లాడకూడదా ఈ దేశంలో? గోద్రా సంఘటన గురించి ఎవరు మాట్లాడకూడదా? ఎక్కడికి పోతోంది ఈ దేశం? ప్రజాస్వామ్యం అనేదాన్ని నెమ్మదిగా చంపేయటంలో భాగమే ఇవన్నీ. ఈ సినిమా మీద పర్టికులర్గా ఎంపురాన్ మీద జరుగుతున్న వ్యవహారం అయితే ఊరూరా సభలు పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రజా సంఘాలకు. హిందుత్వ ప్రజాస్వామ్యాన్ని ఎలా కూనీ చేస్తోంది, ఈ దేశంలో మాట్లాడేటువంటి స్వేచ్ఛను ఎలా చంపేస్తోంది అనేది ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ. సినిమా అనేది ఒక దర్శకుడు, ఒక కథా రచయిత కలిసి తెర మీద కెమెరాతో రాసేటువంటి రచనే. ఆ రచన మీరు మాకు వ్యతిరేకంగా చేస్తే మేము సహించు అన్నారు అని గొడవ చేస్తున్నారు. వాళ్ళు అందరి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీయచ్చు, దాన్ని అందరూ అంగీకరించి తీరాలి, దాని మీద ఎవరో మాట్లాడకూడదు. ఈ ఒక్క పోలిక చాలు ఈ రోజున దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి. కాశ్మీర్ ఫైల్స్ని అలాగే ఎంపురాన్ని పక్కన పెట్టి చూస్తే ప్రపంచం అర్థమైపోతుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా, ఇంకేమైనా ఉందో అర్థమైపోతుంది. అందుకని దీనికి ఈ పరిస్థితి రావడానికి దారితీసినటువంటి, అంటే ప్రతి విషయంలోనూ వాళ్ళు అలాగే బుల్డోజ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మేము మాట్లాడిందే, మేం చేసిందే శృంగారం అన్న పద్ధతిలో బిహేవ్ చేస్తున్నారు ప్రతి అంశంలో కూడా. అందుకని హిందుత్వ ప్రమాదంలో ఈ దేశం ఉంది, ఈ దేశ ప్రజాస్వామ్యం ఉంది, ఈ దేశ రాజ్యాంగం ఉంది అనే దాన్ని ఈ ఎంపురాన్ అనేటువంటి ఇన్సిడెంట్, ఈ ఎంపురాన్ మీద వాళ్ళు సెల్ఫ్ ఇంపోజ్డ్ కట్స్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్లే కత్తిరించి దండం పెట్టేస్తున్నారు. ఇలా మొత్తం భారతదేశంలోని అన్ని సమూహాలని లొంగ తీసుకుని వాళ్ళతో దండం పెట్టించుకోవడం కోసం దాడులు చేస్తున్నారు. అందుకని దీన్ని అంత ఈజీగా వదిలిపెడితే భారతదేశంలో లౌకిక తత్వం అనేది పూర్తి స్థాయిలో ప్రపంచం మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. సో ప్రజా సంఘాల వారు ఈ సంఘటనని ఏదో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారంగా చూడకుండా పట్టించుకుని రోడ్డు మీద మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే సార్, అంటే ఈ సినిమా నిర్మాణం టైంలోనే ఈ వివాదం వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఊహించుంటారు, అంటే కాన్షియస్గా జరిగిందా, లేకుంటే ఇప్పుడు ఇందాక పృథ్వీరాజ్ గారు వాళ్ళ మదర్ మాట్లాడుతూ నా కొడుకును మాత్రమే బలిపశువుని చేస్తున్నారు, ఈ సినిమా పట్ల అందరికీ కాన్షియస్నెస్ ఉంది, మోహన్ లాల్ గారికి కూడా సినిమా ఏంటో తెలుసు అని అంటున్నారు. మరి ఆ నిర్మాణం అప్పుడే తెలిసి ఉండాలి కదా వివాదం. వాళ్ళ కథ అనుకున్నారు, ఆ కథ అనుకున్నారు, నమ్మారు, అది వాస్తవాలే. వాళ్ళు తీసింది ఏమి అవాస్తవాలు ఏం తీయలేదు అక్కడ. ఆ సినిమాలో వాళ్ళు చూపించిన సంఘటనలు జరిగిన సంఘటనల నుంచి ఇన్స్పైర్ అయినవే. మురళీ గోపి తను జర్నలిస్టు, తనకి కొంత సమాచారం ఉంది ఆనాటి సంఘటనలకు సంబంధించి. గుజరాత్ ఫైల్స్ అనేటువంటి ఒక గ్రంథం ఉంది, దాని నుంచి కొంత ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు. అది మాత్రమే కాదు, అసలు ఆ సినిమాలో మేజర్ అది కథ దీంతో లింక్ అయ్యి లేదని చాలామంది మాట్లాడుతున్నారు, కానీ కథ దాంతోనే లింక్ అయి ఉంది. అంటే పృథ్వీరాజ్ క్యారెక్టర్ త్రూఅవుట్ అదే ఏరియాలో ఉంటుంది ఆ క్యారెక్టర్. ఓకే. అతను అంటే ఇక్కడ ప్రధానంగా ఆవిడ పృథ్వీరాజ్ మదర్ మాట్లాడినటువంటి సందర్భం ఏమిటంటే, ఆ సినిమాలో ఆ హిందూ జమీందారిని మాట్లాడేటువంటి మాటలు అది చాలా అద్భుతమైనటువంటి ఐ ఓపెనర్ డైలాగ్స్ కదా, అవి కళ్ళు తెరిపించేటువంటి డైలాగులు కదా. అలాంటి వాటి పట్ల ఈ వివక్ష ఇది చూపించి ఎందుకు దాడి చేస్తున్నారు అని అడిగింది ఆవిడ.
ఇవన్నీ అందరూ డిస్కస్ చేసినవే కదా, ఎందుకు డైరెక్టర్ని టార్గెట్ చేస్తున్నారు అంటే డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనేది ఒక డైలాగ్ ఉంది. డైరెక్టర్ గారే సారథి సినిమాకి. అయితే కథా రచయిత ఆయన చెప్పినప్పుడు వీళ్ళకి కనెక్ట్ అయింది, అది కనెక్ట్ అయింది, ఆయనతో రాయించారు, సినిమా తీశారు, అయిపోయింది. సో ఇప్పుడు డైరెక్టర్ గారే బాధ్యత, జవాబుదారీ ఆయనే తీసేయమని చెప్తున్నాడు ఇప్పుడు స్వయంగా. తీసేయండి మహాప్రభు, ఆ సీన్లు అక్కర్లేదు, వాళ్ళు ఎలా కావాలంటే అలా సినిమాని మార్చేయండి అంటున్నాడు ఆయన. ఇప్పటికి 250 కోట్లు కలెక్ట్ చేసింది అది. ఇది మార్పులు జరిగిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుందనే చూడాలి. వీళ్ళకి ఇతర కమిట్మెంట్స్ ఉన్నాయి ఓటీటీలో, అవి దాని మీద ఏదో కొంత రెవెన్యూ వచ్చేస్తుంది, వాళ్ళ ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గానే బయటపడతారు. కానీ ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? ఇలా ప్రతిదీ అంటే మీ అవతల వాళ్ళని విలన్లుగా చూపించి మీరు సినిమాలు తీస్తేనేమో ప్రజలందరూ దండం పెట్టాలా, మీ కాశ్మీర్ ఫైల్స్కిను మీ కేరళ స్టోరీకి. మీ మీద ఎవరైనా చిన్న విమర్శ చేస్తే మీరు తట్టుకోలేరా, ఎదురుదాడి చేస్తారా, వాళ్ళ సినిమాని వాళ్ళే బ్యాన్ చేసుకునే పరిస్థితి కల్పిస్తారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది దేశంలో? ఇంత దుర్మార్గం నడుస్తుంటే ప్రభుత్వం ఇతర వ్యవస్థలు నోరు మూసుకుని కూర్చోవడం ఏంటి? కోర్టులు నోరు తెరిచి మాట్లాడాలి కదా, ప్రతి ఒక్కరు మాట్లాడటం లేదు. ఎవరికాడు గుంభనగా లోపల మాట్లాడుకుంటున్నారు, కానీ బయటకు ఎవరు ఓపెన్ అవడానికి సిద్ధంగా లేరు ఎంపురాన్ విషయంలో. అందుకని ఈ దేశంలో ఖచ్చితంగా అంటే ఈ దేశపు ప్రజాస్వామ్యము, ఇక్కడ ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా హిందుత్వ చేతుల్లో ఏ క్షణమైనా నాశనం అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓకే సార్. దానికి ఉదాహరణే ఎంపురాన్ మీద వాళ్ళ దాడులు, అలాగే ఎంపురాన్లో కట్స్ విధించడం, ఈ వ్యవహారం అంతా కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సో